సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లేజర్ జెట్ మరియు ఇంక్ జెట్ ప్రింటర్ల గురించి, వాటి మధ్య ఉన్న తేడా గురించి వివరంగా తెలుసుకుందాం. ఎవరికి ఏది బెస్ట్, ఏది తక్కువ ప్రైస్, బిజినెస్ పర్పస్ లో ఏ ప్రింటర్ వాడాలి, హోమ్ పర్పస్ లో ఏ ప్రింటర్ వాడాలి అని ఈ వీడియోలో నేను క్లియర్ గా చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇంక్ జెట్ ప్రింటర్స్ లిక్విడ్ ఇంక్ ఉపయోగించి పేపర్ మీద స్ప్రే చేసి ప్రింట్ చేస్తుంది. ఇంక్ జెట్ ప్రింటర్ లాభాలు చెప్తాను వినండి. ఇంక్ జెట్ ప్రింటర్ లిక్విడ్ ఇంక్ ఉపయోగించి పేపర్ మీద స్ప్రే చేసి ప్రింట్ చేస్తుంది. లేజర్ జెట్ ప్రింటర్ టోనర్ పౌడర్ తో వర్క్ అవుతుంది. టోనర్ పౌడర్ ప్లస్ లేజర్ టెక్నాలజీ ఉపయోగించి ప్రింట్ చేస్తుంది. ఇంక్ జెట్ ప్రింటర్ లాభాలు: ఫోటో ప్రింట్ క్వాలిటీ చాలా బాగుంటుంది. కలర్ ప్రింటింగ్ సూపర్ గా ఉంటుంది. ప్రింటర్ కాస్ట్ వచ్చేసి చాలా లో ప్రైస్ లో ఉంటుంది. మీకు ఇది 11,000 లోపు దొరుకుతుంది. ఇది ఇంట్లో యూజ్ చేయడానికి ఇది చాలా బెస్ట్. స్కూల్లో ఉండే వర్క్ అవన్నీ చేసుకోవడానికి ఈ ప్రింటర్ బెస్ట్ అని చెప్పొచ్చు. కానీ ఇది రెగ్యులర్ గా వాడాల్సి ఉంటుంది. లేజర్ ప్రింటర్ లాభాలు: ప్రింట్ స్పీడ్ చాలా ఫాస్ట్, పేజీ ఖర్చు చాలా తక్కువ, టెస్ట్ ప్రింట్ బాగా క్లియర్ గా ఉంటుంది. ఆఫీస్ వాళ్ళకి, బిజినెస్ చేసే వాళ్ళకి ఇది చాలా బెస్ట్. ఇంక్ జెట్ ప్రింటర్ లోపాలు: ఇంక్ త్వరగా అయిపోతుంది. ఈ ఇంక్ ప్రింటర్ వాడకపోతే గనక త్వరగా డ్రై అయిపోతుంది. పేజీకి ఖర్చు ఎక్కువ, స్పీడ్ తక్కువ. లేజర్ ప్రింటర్ లోపాలు: ప్రింటర్ ధర ఎక్కువ, ఫోటో ప్రింట్ అంతగా ఉండదు, సైజ్ కొంచెం పెద్దది. ఎవరే ప్రింటర్ కొనాలి ఇప్పుడు చెప్తాను వినండి. హోమ్ పర్పస్ అండ్ స్టూడెంట్స్ కోసం ఇంక్ జెట్ ప్రింటర్ ప్రిఫర్ చేయొచ్చు. అసైన్మెంట్, ఫోటో ప్రింట్, తక్కువ ప్రింటింగ్, తక్కువ వాడే వాళ్ళకి ఈ ప్రింటర్ యూజ్ అవుతుంది. లేజర్ ప్రింటర్ డైలీ ఎక్కువ వాడడానికి, ఆఫీస్ అండ్ బిజినెస్ పర్పస్ లో ఇది వాడవచ్చు. బిల్స్ కోసం, బిజినెస్ కోసం లేజర్ ప్రింటర్ వాడొచ్చు. తక్కువ ఖర్చు, ఎక్కువ స్పీడ్. కలర్ అవసరం ఎక్కువగా ఉంటే ఇంక్ జెట్, టెక్స్ట్ మాత్రమే అయితే కనుక లేజర్ జెట్ యూజ్ చేయొచ్చు. మీకు ప్రింటర్స్ గురించి మరింత సమాచారం కోసం స్క్రీన్ పైన ఉన్న ఈ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. మీకు ప్రింటర్ కనుక రిక్వైర్మెంట్ ఉంటే వాట్సాప్ చేయండి. అన్ని కూడా హోల్సేల్ ధరలకే ఇవ్వబడుతుంది. సో ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు గనక ఈ వీడియో ఉపయోగకరంగా ఉంది అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.